హ్యాపీ ఇండిపెండెన్స్ డే గైస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను, ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ సూటిగా సుత్తి లేకుండా స్టాక్ మార్కెట్ గురించి కొన్ని విషయాలు మీతో డీటెయిలింగ్ చేస్తాను. సో మాట జనరల్గా ఈ ఏవైతే నేను స్టాక్స్ చెప్తున్నానో అవే మనకు లీడ్ చేస్తాయి అన్నమాట. లైక్ మనకు నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఏవైతే ఉన్నాయో మేజర్ స్టాక్స్ ఇవే. సో ఒక్కొక్క సెక్టార్ గురించి నేను చెప్పుకుంటూ వెళ్తాను. లైక్ మనం ఇప్పుడు మేజర్గా బ్యాంక్ సెక్టారు నిఫ్టీని కానీ సెన్సెక్స్ని కానీ లీడ్ చేస్తూ ఉంటాయి. అందులో బ్యాంకింగ్లోకి వస్తే హెచ్డిఎఫ్సి ఫస్ట్ రోల్ మనకు ప్లే చేస్తుంది, దెన్ ఐసిఐసిఐ అనమాట. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సో ఐటీకి వస్తే ఫస్ట్ రోల్ మనకు టీసీఎస్, దెన్ ఇన్ఫోసిస్ మనకు మేజర్ రోల్ ప్లే చేస్తాయి. అలాగే మనము ఫార్మాసిటికల్స్కి వస్తే సన్ ఫార్మా ఫస్ట్ రోల్ ప్లే చేస్తుంది, దెన్ డాక్టర్ రెడ్డిస్ అనమాట. అలాగే ఎఫ్ఎంసీజీ హిందుస్థాన్ యూనిలివర్ ఉంటుంది. దాని తర్వాత మనకు నెస్లే ఇండియా ప్లే చేస్తాయి అన్నమాట. అంటే వాటి వెయిటేజ్ ఉంటుంది స్టాక్స్ మీద. ఆటోమొబైల్ స్టాక్స్కి వస్తే మారుతి సుజుకి మనకు మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది. సో దెన్ మహీంద్రా అండ్ మహీంద్రా అనమాట. ఇంకా ఎనర్జీ యూటిలిటీస్కి వస్తే మన మేజర్ స్టాక్ మీకు అందరికీ తెలిసిందే రిలయన్స్ ఇండస్ట్రీస్ అనమాట, దెన్ ఎన్టీపీసీ వస్తుంది. ఇలాగా టెలికామ్ అండ్ డిజిటల్లోకి వస్తే మనకు భారతీయ ఎయిర్టెల్ మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. అలాగే ఇండస్ టవర్స్ అనమాట. సో ఈ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేటప్పుడు కానీ లేదా ఫ్యూచర్స్లో నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ మీరు లేదా ఐటీ నిఫ్టీ మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడు కానీ మేజర్గా నేను చెప్పిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎటువైపు వెళ్తూ ఉంటే మార్కెట్ అటువైపు వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఇది మీరు కీ స్టాక్స్గా మీరు పరిగణలోకి తీసుకొని ముందుకెళ్తే సరిపోతుంది అనమాట. ఇవే మేజర్ స్టాక్స్ ఉంటాయి. మనకు దాదాపుగా 6,700 కంపెనీస్ ఉన్నాయన్నమాట. వాటిల్లో ఈ హార్డ్లీ అటు ఇటుగా మనకు ఒక 10 స్టాక్స్ మాత్రమే ఇండియాని లీడ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మార్కెట్ ఎటువైపు వెళ్తుందా అని మనం తెలుసుకోవచ్చు. అన్ని స్టాక్స్ మీరు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ స్టాక్స్ సరిపోతాయి అన్నమాట. ఓకే గైస్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.